నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 19, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:38. ఈరోజు తేదీ షష్ఠి ఉదయం 6:11 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:17 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 11:29 నుంచి రాత్రి 1:05 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నము 3:12 నుంచి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుంచి ఉదయం 8:59 వరకు. యమగండ కాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 5:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:48 నుంచి ఉదయం 10:27 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి దిన ఫలితము పంచాంగము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి పనుల్లో మెళుకువ అవసరము. ఏదో చేశామని కాకుండా కొంత క్లారిటీ పెట్టుకుని ఏ పని చేసినా కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు తప్పనిసరిగా తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక కాదు కూడదు అనడానికి లేదు. మీకు మీ బాధ్యతల కన్నా అదనపు బాధ్యతలు వచ్చి చేరుతాయి. కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తరువాత రాత్రికి మీ పరిస్థితి కొంత సానుకూలంగా ఉండే అవకాశం. ఉదయం నుంచి రాత్రి సమయం వరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతోంది. రాత్రికి కాస్త ఊరట కలిగే అవకాశం గోచరిస్తోంది. అంటే పరిస్థితులు మారతాయన్నమాట. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చిరకాల సమస్యలకు పరిష్కార మార్గం ఈరోజు గోచరిస్తోంది. ప్రయాణంలో మంచి జరిగే అవకాశము, యోగం కూడా, అంటే ప్రయాణాలు చేసే యోగ్యత కూడా ఈరోజు కనబడుతోంది. వృత్తి విషయంలో నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుని వెంటనే అమలు పరిచేటట్టుగా చూసుకోండి. కుటుంబంతో సమయాన్ని గడిపే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో వాళ్ళకి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. అంటే ధనపరంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇన్నాళ్ళు. అది కొంత రిలాక్స్ మూమెంట్కి వచ్చే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంత ఊరట వస్తుంది. దీంతో పాటు కొత్త విధులు మీరు విజయవంతంగా నిర్వర్తించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవద్దును అని అనుకున్నా కానీ తీసుకునే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో శుభ వాతావరణం గోచరిస్తోంది.